ఇంత ఫుల్లీ గేర్ గ్యాడ్జెట్ తో ఇంత హ్యాపీగా రైడ్ అన్నదే నేను స్టార్ట్ చేశాను నేను. కానీ ఇలా డిజాస్టర్ గా ఎండ్ అవుతుందని చెప్పేసి అయితే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. వచ్చినప్పుడు కూడా రైడింగ్ అన్న చాలా బాగా ఎక్స్పీరియన్స్ చేశాను. బండి వెళ్ళిపోతుంది, మన హెచ్డి మాత్రం క్లచ్ ప్లేట్లు కాలిపోయి మూలన కూర్చుంది. ఇది మ్యాటర్ అనమాట. హెచ్డి అంటే మామూలుగా లేదు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అజయ్ సన్నీ మోటో వ్లాగ్స్. ఈ రోజైతే కనుక మనం తరబు వాటర్ ఫాల్స్కి అయితే వెళ్తున్నాం. మనం ఇంకా రైడ్లో అయితే మాట్లాడుకుందాం. లెట్స్ గో. ఓకే, థ్యాంక్ యూ అన్న, బాయ్. మేము ఇప్పుడు వీడియో తీసుకుంటున్నప్పుడు కనిపించారు అనమాట. దాంతో ఫోటో దిగి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నారు. సక్సెస్ఫుల్ గా ఆల్మోస్ట్ 700 సబ్స్క్రైబర్స్ దగ్గరికి అయితే వచ్చింది. ఏంటబ్బా ఇక్కడ డౌలెస్ నుంచి వీడియో తీస్తారు కదా, కొత్తగా మళ్ళీ కంపల్సరీ వచ్చి వీడియో తీసారు ఏంటని. లొకేషన్ ఎప్పుడు ఆ లోకల్లో తీసి నాకు బోర్ కొట్టేసింది. అందుకని చెప్పేసి కంపల్సరీ వచ్చి వీడియో తీసుకున్నాం అనమాట. మన రైడ్ అన్నది ఎక్కడి నుంచే స్టార్ట్ చేస్తున్నాం. ఫస్ట్ వచ్చేటప్పటికి మనం తరబు వాటర్ ఫాల్స్కి అయితే వెళ్ళట్లేదు. ఫస్ట్ అయితే కనుక మనం మాడిమిల్లి వైపుగా గుడిసె వ్యూ పాయింట్ చేసుకుని దాని తర్వాత ఒరిస్సా బార్డర్ వైపుగా మనం తరబు అయితే వెళ్తాం. మనం ఇప్పుడే ఎయిర్పోర్ట్ అయితే దాటేసాం. కంబాల్ చెరువు నుంచి గుడిస్కి అయితే కనుక 121 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. ఎగ్జాక్ట్ గా ఇక్కడ నుండి 3.5 hours అయితే చూపిస్తుంది మనకైతే. మనం అయితే కనుక ఆగాగు వెళ్తాం కాబట్టి ఆల్మోస్ట్ ఒక 5 hours అయితే పట్టేస్తుంది. గుడిస్కి అయితే కనుక పైకి రావడానికి అయితే ఆప్షన్ అయితే లేదు. మేమైతే కనుక ట్రై చేస్తాం పైకి పంపించమని అయితే రిక్వెస్ట్ చేసి అక్కడ పొజిషన్ ఏంటి అన్నది అయితే మనం ఫర్దర్గా అయితే చూద్దాం. ఇప్పటి వరకు ఎవరో చేయలేని మోటో వ్లాగ్ అయితే నేను చేస్తున్నాను. ఎవరైనా కానీ మోటో వ్లాగ్ డ్రైవ్ చేస్తా మాట్లాడతారు. నేను వచ్చేటప్పటికైతే కనుక చాలా డిఫరెంట్ గా పిలియన్ రైడర్ లా హ్యాపీగా కూర్చొని వ్యూని అంతా కూడా ఎంజాయ్ చేస్తున్నాను. ఎలా చూస్తా వ్యూని ఎంజాయ్ చేస్తే ఎంత బాగుంటుంది. ఇప్పుడు ప్రేమ నేనైతే కనుక చిన్న టీ బ్రేక్ అయితే తీసుకున్నాం. ప్రస్తుతానికి అయితే మన రంపచోడవరంలో అయితే ఉన్నాం. హ్యాపీగా టీ తాగేసి మా ఫ్రెండ్ అయితే వస్తాడు. ఒకసారి అయితే కనుక మాట్లాడేసి ఇక డైరెక్ట్గా అయితే మారేడుమిల్లి అయితే బయలుదేరిపోతాం. మనకి టీ అయితే బాగుంది. ప్రస్తుతానికి అయితే కనుక చిన్న టీ బ్రేక్ తీసుకుని మళ్ళీ మన రైడ్ అయితే స్టార్ట్ చేస్తాం. టైం వచ్చేటప్పటికైతే 6:48 అయింది. చాలా స్లోగా వస్తున్నాం. ఎందుకంటే కనుక వచ్చినప్పుడు 1-2 కూడా కాదు 4 యాక్సిడెంట్లు చూసాం. దానికోసం ఎందుకులే రిస్క్ అని చెప్పేసి చాలా స్లోగా వస్తున్నాం అనమాట. ఫాగ్ ల్యాంప్స్ ఉంటే బాగున్నాం. చూసారుగా లైటింగ్ అయితే కనుక అంత రావట్లేదు. దీనికోసమైనా కానీ స్లోగా వెళ్ళాలి. ఫాగ్ లైట్స్ అంటే మళ్ళీ రైడ్ అందరూ కష్టమైపోద్ది. ఇప్పటికే బడ్జెట్ అన్న చాలా ఎక్కువైపోయింది. అది మీకు తెలిసిందే. మనుషులు అందరూ ఎటు సైడ్ నుంచి వెళ్తున్నారో కూడా తెలియట్లేదు నాకు అసలు. లైటింగ్ అన్నది హెల్మెట్ మీద పడుతుంటే ప్రస్తుతానికి మన డ్రోన్ ఎందుకు అలాగైందంటే నేను వచ్చేటప్పటికి అప్డేట్ చేసా. కానీ అప్డేట్ అన్నది 2 వాన్లో పెట్టి అప్డేట్ చేయాలని చెప్పేసి నాకు తెలీదు. నేను ఏంటంటే ఆఫ్ చేసి అప్డేట్ చేసి ఉన్నాను అనమాట. అదేమో దీనికి అప్డేట్ అయ్యేది కాదు. అది మైనస్ అయింది. మారేడుమిల్లికి ఇంకా 10 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నాను. నా బండి లైట్ చూసారా, ఫ్రంట్ అయితే కనుక ఏం కనబట్టలేదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. హెచ్డీలో మైనస్ ఏంటంటే ఇదొకటి. అండ్ ఇంకోటి ఏంటంటే టర్నింగ్ పాయింట్స్ ఏమన్నా వచ్చినప్పుడు కొంచెం ఉంచినా కానీ సైలెన్సర్ అయితే తగిలేస్తుంది. కొంచెం అదైతే మార్చుకుంటే బాగుంటుంది. హెచ్డీ వాళ్ళు నెక్స్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసినప్పుడు ఏమన్నా కానీ మోడిఫికేషన్స్ చేసినప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. ఆల్మోస్ట్ ఇప్పుడు ఉంచాను కదా, దానికన్నా ఇంకొంచెం ఉంచితే చాలు మొత్తం గీసేస్తుంది. ఘాటీలు ఎక్కినప్పుడు అయితే మరీ దారుణం. కొంచెం వెయిట్ ఎక్కువైనా ప్యానియర్స్లో కొంచెం ఫుల్ ఏమైనా చేసినా కానీ డౌన్ అయిపోతుంది వెంటనే. సస్పెన్షన్ అయితే కనుక ఎఫెక్టివ్గానే ఉంది, కానీ వెయిట్ ఏమన్నా వేస్తే మొత్తానికి దిగిపోతుంది. అదైతే చాలా మైనస్ అనమాట. ఇంకో ఫ్రంట్ టర్నింగ్ ఉందా లేదన్నది ఏం తెలియట్లేదు. కొంచెం లైటింగ్ అన్నది కొంచెం ఇంప్రూవ్ చేస్తే బాగుంటుంది. అఫ్కోర్స్ ఆఫ్ రోడ్ వెహికల్స్కి అయితే కనుక కంపల్సరీ ఫాగ్ లైట్స్ అన్నవి వేయించుకోవాలి. కానీ కంపెనీ లైట్ మినిమం అన్నది ఉండాలి కదా. ఒక 8 km అయితే ఉంది మారేడుమిల్లికి. చాలా దగ్గరలో అయితే ఉన్నాం మనం. మారేడుమిల్లి నుంచి ఇంకా గుడ్ స్ట్రిప్ అనమాట. అస్సలు సిసలైన అడ్వెంచరస్ రైడ్ ఇది. చీకట్లో మామూలుగా అయితే కనుక వెలుగులో రైడ్ చేస్తాం మనం. కానీ ఈసారి మాత్రం ఎందుకు ఇలా చీకట్లో రైడ్ చేస్తున్నానంటే అడ్వెంచరస్గా రైడ్ చేద్దాం అని చెప్పేసి అనుకున్నా. సో దానికోసం అని చెప్పేసి ఇంత లేట్గా రైడ్ అన్న స్టార్ట్ చేసింది. అరే ప్రేమ, ఇంకెంత షాపింగ్ చేస్తారా? ఒకసారి షాపింగ్ చూడండి. ఇంకో చికెన్, ఉప్పు, కారం, జాము, మైనస్, బ్రూ ప్యాకెట్లు. ఆడవాళ్ళకన్నా దారుణంగా చేస్తున్నారు షాపింగ్ అయితే. ఇంకా బిస్కెట్ ప్యాకెట్లు తెస్తున్నారా? నీ ఆకలికి ఇంకా కరువు ఉండదారా? ఇంకా బిల్లు అయితే నిజంగా బూస్ట్ పడుతుంది. నాకేవా సూపర్ కాదు కానీ పర్వాలేదు కదా.
వీడికి నచ్చినా నాకు నచ్చలేదు. ఇద్దరు ఎప్పుడు ఆపోజిట్లోనే ఉంటాం మనం. నా బండి అయితే సక్సెస్ఫుల్గా వెనక్కి గేర్ వేసినట్టు ఫ్రంట్ బ్యాక్ అయితే వచ్చేసింది. మనమైతే ఫ్యామిలీ డాబాలో పుల్కాలు అయితే తిన్నాం. ఓకే, యావరేజ్, మరీ అంత సూపర్ అయితే కాదు. ఏంటబ్బా మారేడుమిల్లి వచ్చి బొంగు చికెన్ బొంగు బిర్యానీ తింటారు అనుకుంటే ఎలా తిన్నారని అనుకుంటున్నారా? ఇంక వీడికైతే నచ్చిందంట. చూడండి మారేడుమిల్లి నైట్ వ్యూ అంతా. ఇదేంటిది ధాన్యం పొట్టు అనుకుంటా, ఎంత ఉందో చూడండి. అసలు వెళ్తారా, మరీ దారుణంగా ఉంది. ఆ లారీకి 2 ఎంత ఎక్కువ ఉంది అక్కడ. ఏదైతే ఎవరైనా కానీ ఏజెన్సీ ఏరియాకి వచ్చినప్పుడు బొంగు చికెను లేదంటే బొంగు బిర్యానీ అని చెప్పి ప్రతి ఒక్కరు అదే తిన్నామని అనుకుంటారు. కానీ నాకు అవన్నీ తిని బోర్ అయితే కొట్టేసింది నాకు. అందుకని చెప్పేసి డిఫరెంట్గా పుల్కా విత్ చికెన్ కర్రీ సరిపోయింది ఫుడ్ అయితే కనుక. అండ్ ఇంకోటి ఏంటంటే చిన్న షాపింగ్ అయితే చేసాం ఇక్కడైతే కనుక. మొత్తం ఈ మారేడుమిల్లి ఊరంతటికి ఒక్క స్టోర్స్ ఉంటుంది పెద్దది కొద్దిగా. అంటే అక్కడ టెట్రా ప్యాకెట్స్, అలాగే ఉప్పు కారం చాలా తీసుకున్నాం. దగ్గర అక్కడే ఒక 600 అయిపోయింది వచ్చు. వెళ్ళిందో చూపిస్తాను ఏమేమి తీసుకున్నాను అన్నది. కొంతమంది పిల్లలు అయితే ఉంటారు, దానికోసం అని చెప్పేసి కొన్ని చాక్లెట్స్ అయితే తీసుకున్నాం వాళ్ళకి పంచిపెట్టడానికి. వాళ్ళకి ఏమీ దొరకవు కదా, సో దానికోసమని. ఓహో, వెహికల్ స్కిడ్ అవుతుంది. లైటింగ్ అయితే కనుక ప్రేమ కొద్దిగా అడ్జస్ట్ చేశాడు. డౌన్కి ఉండేది కదా లైట్ అన్నది, అది కొంచెం పైకి అన్నది అడ్జస్ట్ చేశాడు. పర్వాలేదు ఇప్పుడైతే కనుక, మరీ అంత ఎఫెక్టివ్ ఏం కాదు, బట్ ఇప్పుడైతే సేఫ్. ఎందుకంటే ఫ్రంట్ రోడ్ అన్న కనపట్లేదు నాకైతే అసలు, దానికోసం అని చెప్పేసి. ఇప్పుడైతే ఈ లైట్స్ అన్నీ వచ్చాయి, కానీ ఒకనొకప్పుడైతే ఈ లైట్స్ కాదు కదా, ఏది ఉండేది కాదు. ఐఫోన్ అయితే ఛార్జింగ్ పెట్టేసి అసలు వాన్ కూడా వాడలేదు. 2 కాల్స్ మాట్లాడాను, 69కి వస్తుంది. 100% పెట్టుకున్నా ఉన్నాయి. ఇదండి మ్యాటర్. ఎక్కడి నుంచి కరెక్ట్గా మారేడుమిల్లి నుంచి గుడిస్కి అయితే కనుక 40 కిలోమీటర్స్ ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత పైకి అయితే యాక్సెప్ట్ చేయరు. ఏదో ఒకలా ట్రై చేద్దామని చెప్పేసి అయితే పైకి అయితే వెళ్తున్నాం ఇప్పుడు సూపర్ హీరోస్ లాగా. పైకి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందన్నో చెప్దాం. అక్కడికి వెళ్ళిన తర్వాత పొజిషన్ అన్నది. టాపీగా రోడ్ అయితే కనుక చాలా బాగుంది. ఇంకా అలా వెళ్ళిపోవడమే. ఫ్రంట్కి వెళ్ళిన తర్వాత కొద్దిగా అయితే బాగోదు. ఇప్పుడు రోడ్ వేస్తారో లేదో మన ఫ్రంట్కి వెళ్ళిన తర్వాత అయితే చూద్దాం. మీకు రోడ్ అన్నది కనపడుతున్నా లేదన్నా నాకు తెలీదు. ఇంటికి వెళ్ళినప్పుడు ఎడిటింగ్లో చూడాలి ఏంటన్నది. టైం వచ్చేటప్పటికైతే 9:27 అయింది. అడ్వెంచరస్ రైడ్ చేయాలనుకుంటున్నాను, సో దానికోసమనే ఈ ఎక్స్పీరియన్స్ అన్నది చేస్తున్నాను. మీరైతే కనుక ఎవరు ట్రై చేయకండి. నైట్ టైమ్స్ అన్నది చాలా డేంజర్ అనమాట. ఎందుకంటే ఇన్కేస్ ప్యాచ్ పడినా కానీ పెట్రోల్ అయిపోయినా కానీ ఎవరో కూడా హెల్ప్ చెయ్యరు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. మనం ప్రస్తుతానికి అయితే కూడూరు అనే ఊర్లో అయితే ఉన్నాం. ఇంకా అలా స్ట్రైట్ వెళ్ళిపోవడం, ఎవరిని అడగని అవసరం లేదు గుడిసి వెళ్ళాలంటే. ఈ చీకట్లో మీకు ఎంత చూపించినా ఏం తెలియదు అనుకోండి, కానీ ఇలాంటి ఎక్స్పీరియన్స్ లైఫ్లో ఒక్కసారైనా చేయాలి. చాలా అడ్వెంచరస్గా ఉంటుంది. అది కాకుండా పైగా రూట్స్ కూడా చాలా బాగున్నాయి, ఎటువంటి ప్రాబ్లం కూడా లేదు. ఓహో, ఫ్రంట్ నుంచి ఇది అలా చూస్తే ఈ మిషన్ నాకు దెయ్యంలా కనిపించింది. అమ్మ బాబోయ్, మామూలుగా లేదుగా రోడ్డు అయితే. గుండె ఆగిపోతే ఒకరినైతే కనుక. ఫాస్ట్ 5 years బ్యాక్ ఈ ప్లేస్ దగ్గరికి అయితే వచ్చాము మేము. మళ్ళీ ఇప్పుడే ఇదే ఫస్ట్ టైం నేను చాలా సంవత్సరాల తర్వాత రావడం ఈ ఐరన్ బ్రిడ్జ్ దగ్గరికి అయితే. మనం గుడిస్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం. ఇంకా చూసారుగా ఆఫ్ రోడ్, ఇంకా బాప్ మామూలుగా ఉంటుంది. ఇంకా నిజంగా వెలుగులు అయితే కనుక ఎక్స్పీరియన్స్ చాలా బాగున్నాం, కానీ చీకటి అయిపోయింది, అదే మైనస్ అయింది. ఫాగ్ ల్యాంప్స్ ఉంటే కొంచెం లైటింగ్ ఎక్కువ రావడం వల్ల క్లియర్గా కనపడుతుంది, కానీ ఫాగ్ ల్యాంప్స్ లేకపోవడం వల్ల కొద్దిగా మైనస్ అయింది. ఓకే, కెమెరా అడ్జస్ట్ చేసుకోవాలి కొద్దిగా. ఈ కుదుపులకి డౌన్ అయిపోతుంది, కొంచెం టైట్ చేయాలి అది. యా ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది వైజర్ ఉండడం వల్ల కొంచెం డౌన్ అయిపోయింది కదా, మొత్తం అంతా ఈ హ్యాండిల్ బార్ కనబడుతుందని చెప్పేసి కొంచెం గోప్రో అయితే కనుక కొంచెం హైట్ అయితే పెంచా. వ్యూ అయితే కనుక ఎలా ఉందా అన్నది చెప్పండి. మీరు కూడా నాకు కొంచెం బూస్టప్ చేయండి గాయస్, ఎందుకంటే కనుక వ్యూస్ అన్నది తగ్గుతున్నాయి. అది నాలో లోపమా లేదంటే నేను చేసే కంటెంట్ మీకు నచ్చట్లేదా ఏంటన్నా మీరు చెప్తే దాన్ని బట్టి నేను అన్న మార్చుకోవడానికి అయితే నాకు ఉంటుంది. ఇలా చేద్దామని. మీకు చెక్ పోస్ట్ కనపడుతుందా? మనం ఇప్పుడైతే ఆ చెక్ పోస్ట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళైతే రిక్వెస్ట్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాం. నేను కాదు, ప్రేమే రిక్వెస్ట్ చేస్తాడు. మనకైతే అంత టాలెంట్ అయితే లేదు. అక్కడ గుడిస్తే చెక్ పోస్ట్ ఉంది. ప్రేమ అయితే కనుక చాలా రిక్వెస్ట్ చేశాడు, కానీ లాన్కి అయితే అలౌ చేయలేదు. మన వెహికల్ అయితే కనుక ఇక్కడ పార్క్ చేసి పక్కనే టెంట్ వేసుకొని, ప్రేమ అయితే ఆల్రెడీ పక్క వేస్తాడు. చిన్న లైట్ అయితే కనుక లాన్ పెట్టుకున్నాం మేమైతే. ఇంకా అదొక లైటు అదొక లైటు. ఇప్పుడైతే స్లీప్ మోడ్ కాబట్టి మొత్తం అయితే మూసేస్తాం, లాన్కి అయితే వెళ్ళిపోతాం. ఇంకా
ఫైనల్గా స్లీప్ అయితే వేస్తాం. చాలా కన్వీనియంట్గా ఉంది కాల్ వేసుకోవడానికి కూడా. ఫుల్గా నిద్ర వస్తుంది. ఇంకా చూసారా తలకే క్యాప్, చేతికి గ్లౌసులు మామూలుగా లేదు. నేనైతే ఒక టీ షర్ట్. ఏంటి సైకిల్, మోగ సైకిల్ మాట్లాడరావా? మోగ సైకిల్ కాదు, ఎప్పుడు సేఫ్టీ. ప్రేమ్ అయితే చాలా రిక్వెస్ట్ చేశాడు. లాస్ట్కి అందరిని 4 o'clock పంపిస్తానంటే మమ్మల్ని మాత్రం 3 o'clock 2 తమ్ముడు పంపించేస్తాను అన్నాడు డైరెక్ట్గా పైకి అంటే ఆ పైకి కాదు, గుడిసు పైకి. గుడ్ నైట్, మార్నింగ్ కలుద్దాం. ఇంకా మనమైతే కనుక ఇప్పుడు ఆ చెక్ పోస్ట్ దగ్గర అయితే ఆగాలి. ఆగి ఇక్కడైతే అమౌంట్ పే చేయాలన్నమాట. పే చేసి టికెట్ తీసుకుని అప్పుడు వెళ్ళాలి పైకి. అయితే ఇక్కడైతే ఈ లోకల్ వాళ్ళే టికెట్స్ అనేది కలెక్ట్ చేస్తున్నారు. ఇది వచ్చేటప్పటికి ఏపీ గవర్నమెంట్ అండర్లోదే, కానీ ఇక్కడ లోకల్ వాళ్ళని అయితే కనుక జాబ్ రిక్రూట్ చేసుకున్నట్టున్నారు. భయపడ్డారా? ప్రస్తుతానికి అయితే కనుక మనం కళ్ళు దుకాణంలో అయితే ఉన్నాం. మీకు చుట్టూరు చూపిస్తా చూడండి. మన బండి అయితే ప్రస్తుతానికి అయితే ఈ టెంట్లో అయితే పార్క్ చేసాం మనం. మీకు ఫ్రంట్ వ్యూ అన్న చూపిస్తా చూడండి. నిజంగా మేము పైకి వెళ్ళకపోవడమే మంచిదండి. పైకి వెళ్తే కనుక ఒక చెట్టు ఉండదు, ఒక పొట్ట ఉండదు ఎక్కడైనా స్టే చేయడానికి. ప్రేమ్ అయితే కనుక అలా కూర్చొని ఉన్నాడు, నిద్ర వస్తుందంటే పక్క వేయడానికి రెడీగా ఉన్నాడు. నిజంగా పైకి వెళ్ళి ఉంటే కనుక పులిహోర అయిపోదాం. చూసారా వర్షం అయితే కనుక ఎంత దారుణంగా వస్తుందో, చాలా దారుణంగా ఉంది పొజిషన్ అయితే కనుక. పైకి వెళ్ళేటప్పుడు అయితే చాలా స్లిప్పరీగా ఉంటుంది. ఇప్పుడు ఆచి తూచి జాగ్రత్తగా వెళ్ళాలి. ఇంకా గుడిసా ఘాట్ రోడ్ అయితే స్టార్ట్ అయింది. మార్నింగ్ టైం వచ్చి ఉంటే కనుక ఈ వ్యూ చాలా బాగా కనపడను, కానీ మనం అయితే చీకట్లో వెళ్తున్నాం కదా, వచ్చినప్పుడు అయితే చూపిస్తాం మీకు. ఇక్కడ చూసారా వెహికల్స్ ఎక్కలేక మొత్తం 4-wheeler డ్రైవ్స్ అన్నీ కూడా ఆగిపోయినాయి. అంత దారుణంగా ఉంది గుడిసె రోడ్ అయితే కనుక. వర్షం పడితే కనుక ఒక రేంజ్ ఉంటుంది అనమాట గుడిస్కి, మామూలుగా ఉండదు. ఇంకా చలో రోడ్డు చూడండి, నేను దుయ్యాల్సి వస్తుంది. అమ్మా, రన్నింగ్ వ్లాగ్ ఇది హైలైట్ అనమాట. మోటో వ్లాగ్ కాదు, రన్నింగ్ వ్లాగ్. భయ్యా మనుషులు ఉండాలి, బరువుకి వెళ్తుంది, లేకపోతే వెళ్దా. మనుషులు ఉండకపోతే బండి అలా ఎక్కుతుంది. అందరు ఎక్కండి, వెయిట్ పడితేనే టైర్లు గ్రిప్ వస్తుంది, లేకపోతే ఎక్కదు, అస్సలు ఎక్కదు. బడ్ ప్లేస్ ఎక్కదా. ఈ పైకి ఎక్కిన తర్వాత బండి ఎందుకు ఆగిపోయిందో తెలియదు. మొత్తానికి అయితే క్లచ్ వదులుతుంటే వెళ్ళట్లేదు, అందుకని చెప్పేసి బండి అయితే పక్కన ఆడేసాం. నేనైతే క్లచ్ ప్లేట్లు కాలిపోయినా అని చెప్పేసి అనుకుంటున్నాను. మ్యాక్సిమం పొజిషన్ ఏంటన్నది ఒక 10 నిమిషాలు ఆగి మళ్ళీ స్టార్ట్ చేసిన తర్వాత అయితే చూద్దాం. టైర్లు అయితే చూడండి మొత్తం అసలు గ్రిప్ అంతా కూడా చచ్చిపోయింది మొత్తం. వెనకాతలది అయితే మరీ దారుణం. ఇది టైరా లేదంటే బురద గుంప? సరే, ఒక అరగంట తర్వాత పొజిషన్ ఏంటన్నా చూద్దాం. ప్రేమ్ నువ్వైతే ఏమనుకుంటున్నావు? ఇంజన్ కూల్ అవుతే లాగుతుంది అనుకుంటున్నాను నేను. ఈ ఆప్షన్ ఈ రోడ్లు చూడలే. ఏటో పొజిషన్ అయితే ఏం అర్థం కావట్లేదు. మీకైతే వీడియోలో స్మెల్ తెలియదు కదా, నాకైతే కనుక మామిడి కొంప కొట్టేస్తుంది. పొజిషన్ ఏంటన్నది అయితే చూద్దాం కొంచెంసేపు నాక. బండి వెళ్ళిపోతుంది. మన హెచ్డి మాత్రం క్లచ్ ప్లేట్లు కాలిపోయి మూలన కూర్చుంది. ఇది మ్యాటర్ అనమాట. హెచ్డి అంటే మామూలుగా లేదు. అసలైన మ్యాటర్ అయితే క్లియర్గా చెప్తా. కూర్చోబెట్టి మొత్తం అంతా కూడా ఇప్పుడైతే కిందకైతే వెళ్ళి జస్ట్ అలాగా ఫ్రంట్కి అయితే వెళ్ళడానికి అయితే మూమెంట్ అయితే దొరికింది. అడ్జస్ట్మెంట్ అయితే చూసాం. ఆ అడ్జస్ట్మెంట్ చేయడం వల్ల వెళ్తుంది, లేదంటే అది కూడా వెళ్తుంది. వెళ్ళకపోవచ్చు కూడా చెప్పలేం, ఎంత దూరం వెళ్తుందో కూడా చెప్పలేం. ఫైనల్ గా అయితే కనుక నా హెచ్డి క్లచ్ ప్లేట్లు అయితే దబ్బంగానే. నిజంగా చెప్తాను, నేను ఫీలింగ్ అన్నది ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో కూడా నాకు తెలియట్లేదు. చెప్పడానికి మాటలు కూడా రావట్లేదు నాకైతే కనుక. కొత్త బండి కొని గట్టిగా అయితే 6,000 కిలోమీటర్లు కూడా తిరగలేదు, కానీ ఇది వచ్చేటప్పటికి ఇలా అయింది. ఏం చేయాలో తెలియట్లేదు. ఎన్ని కిలోమీటర్లు తిరిగిందో మీకే చూపిస్తాను రండి. 7,125 కిలోమీటర్స్. సెకండ్ సర్వీస్ కూడా కంప్లీట్ అయింది అంతే. జస్ట్ నాకు ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశాను, చూడకపోతే కనుక చూడండి. అది కాకుండా
ఫుల్లీ గేర్ గ్యాడ్జెట్, 1, 2 కూడా కాదు. ఫాగ్ లైట్స్ ఒక్కటే తక్కువ దీనికి వచ్చేటప్పటికి. దీనికి మళ్ళీ ఇక్కడ నుంచి పిట్టలబొర్రకి వెళ్ళే దారిలో ఫ్యూయల్ స్టేషన్స్ ఉండవని చెప్పి సేఫ్టీకి పెట్రోల్ కూడా కొట్టించుకొని వచ్చా. ఇంత ఫుల్లీ గేర్ గ్యాడ్జెట్ తో ఇంత హ్యాపీగా రైడ్ అన్నదే నేను స్టార్ట్ చేశాను నేను. కానీ ఇలా డిజాస్టర్ గా ఎండ్ అవుతుందని చెప్పేసి అయితే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. వచ్చినప్పుడు కూడా రైడింగ్ అన్న చాలా బాగా ఎక్స్పీరియన్స్ చేశాను. అండ్ ఇంకోటి ఏంటంటే ఇలాగా దేవుడు వాళ్ళని ఆపినట్టు పైన ఆగారు అనమాట ఒక ఫ్యామిలీ మెంబర్స్. వాళ్ళని రెంచి అడిగితే కనుక వాళ్ళు ఇచ్చారు. అప్పుడు ఏదో బండి జస్ట్ అలా మూవ్ అవుతుందంటే ఈ క్లచ్ ఉంది కదా, దీన్ని అడ్జస్ట్ చేసాం. మళ్ళీ సేఫ్టీకి ఎందుకులే అని చెప్పి ఇది అలా లూజ్ గానే పెట్టాం అనమాట. అదండి మ్యాటర్. మనం ఇంకా రైడ్ లో మాట్లాడుకున్నాం ఏంటన్నది. ఇంకెంతకన్నా చెప్పడం ఏం లేదు. బాయ్ బాయ్. మన రైడ్ అయితే మళ్ళీ స్టార్ట్ చేస్తాం. రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నా. రైడ్ అన్నది ఇంత డిజాస్టర్గా ముగుస్తుంది అని చెప్పేసి అయితే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నాం. కానీ చాలా దారుణంగా ఉంది పొజిషన్ అయితే మాత్రం అది. ఇక్కడ రోడ్లు చూసారా ఎలా ఉన్నాయో. నైట్ వచ్చినప్పుడు అయితే ఎవరికేం కనపడదు, కానీ మార్నింగ్ చూడండి ఎలా ఉందో. వెహికల్ అయితే కానీ స్కిడ్ అవుతుంది. లేదు, బైక్ అయితే కనుక అసలు మూవ్ అవ్వట్లేదు, చాలా స్లోగా మూవ్ అవుతుంది. ఇప్పుడు ఈ అప్స్ అండ్ డౌన్స్ అన్నీ ఎలా వెళ్తాయి ఏంటో తెలియట్లేదు నాకైతే. బండి ఎలా వెళ్ళాల్సి వస్తుందో తెలుసా, 10లోని 12లోని వెళ్ళాల్సి వస్తుంది. స్లోప్ వస్తే బండే కదలట్లేదు. ఇది నా పొజిషన్ అయితే కనుక. ఎజడి బిల్ చేసినప్పుడు ఎంత దరిద్రంగా బిల్ చేస్తాడా నాకు తెలియట్లేదు అసలు. ప్రేమ్ ఎక్కే ప్రేమ్, లాగదా? నిజమే, లాగట్లేదు. ఫుల్ క్లచ్ వదిలితేనే కానీ కొంచెం మూమెంట్ అవ్వట్లేదు. సూపర్. ఈ స్పీడ్తో రాజమండ్రి వెళ్ళాలి. ఈవినింగ్ అవుతుందో లేదంటే మార్నింగ్ అవుతుందో అన్నది చెప్పలేం మనం. ఎక్కే ప్రేమ్. నేచర్ అయితే కనుక ఎంజాయ్ చేయాలని చెప్తుంది, కానీ నా బండి మాత్రం నన్ను ఎంజాయ్ చేయొద్దు, ఇంటికి వెళ్ళని చెప్తుంది. కానీ ఎంత గలీజా, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ హెచ్డి అడ్వెంచర్ నుంచి అయితే కనుక. సో బయట వెహికల్ అయితే అనుకోవచ్చు, సో చిన్న వెహికల్స్ అయితే అనుకోవచ్చు. కానీ ఎంత సీసీ పట్టుకుని ఎంత మంచి డిజైన్తో ఎలా ఉండి, డిజైన్ కోసం పక్కన పెట్టాను సెకండరీ, ప్లాటినా బండి ఎక్కింది. అడ్వెంచర్ వెహికల్స్ ఎందుకు ఎక్కట్లేదు? 100cc వెహికల్ అంత సింపుల్గా అవలేలుగా ఎక్కేసింది. అలాంటిది 334cc పెట్టుకుని బండి వెళ్ళకపోవడం అంటే ఇది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు నేను. ఈ అప్ వెళ్ళినప్పుడు కొంచెం స్పీడ్ వెళ్ళకపోతే బండి పైకి ఎక్కదు. ఏంటి 40 డౌన్స్ అయితే ఎంత గలీజ్గా ఉందో పొజిషన్ అయితే కనుక. క్లచ్ కూడా ఎలా ఉందో తెలుసా, చిన్నది, జస్ట్ చిన్నది పెట్టుకుంటే చాలు అన్నట్టు ఉంది. క్లచ్ అంతా వదిలేసింది మొత్తానికి. వచ్చినప్పుడు కూడా నాకు ఇంకా ఆఫ్ రోడింగ్లో ఈ వెహికల్తో ఇంకా వ్లాగ్ చేయాలనిపించలేదు. అసలు ఎక్కినట్టే తెలియలేదు నాకు.
కానీ వచ్చినప్పుడు మాత్రం చాలా దారుణంగా ఉంది పొజిషన్ అయితే కనుక. ఈ మంచుకి అలా కనపడుతుంది సన్ అయితే కనుక. అసలు అది మూనా లేదంటే సన్నా అని చెప్పి ఆలోచిస్తున్నాను నేనైతే ఇందాక నుండి. ఒక బెలూన్లా కనపడుతుంది, గాల్లో వదులుతారు కదా బెలూన్స్, అలా ఉంది అది. ఈ యొక్క సైడ్ కనపడుతున్నాయి కదా, ఇవన్నీ కూడా లిప్స్టిక్ చెట్లు. లిప్స్టిక్ చెట్లు అవన్నీ కూడా. కొంచెం రేజింగ్ ఇచ్చినా బండి కదలలేదు, కొంచెం రేజింగ్ ఇచ్చినా చచ్చిపోతుంది బండి. దీంతో ఇప్పుడు రాజమండ్రి ఎలా వెళ్ళాలో ఏటో. ఎక్కట్లేదు, చచ్చిపోయాను. చచ్చిపోయాను ఇంకా, ఎక్కట్లేదు అసలు బండి. ఇక్కడ ఇల్లులు చూడండి ఎంత బాగున్నాయో. ఏదో అనుకుంటే ఏదో జరిగింది. నేను ఒక్కనే వెళ్తేనే అప్ ఎక్కుతుండే, లేదంటే ఎక్కట్లేదు. చూసారా నా పొజిషన్, నాలాంటి పొజిషన్ నా పగోడికి కూడా రాకూడదు, అలాగే తోటి రైడర్స్కి కూడా రాకూడదు. ఫైనల్గా నానా తంటాలు పడైతే కనుక రాజమండ్రి అయితే వచ్చేసాం ఏదో ఒకలాగా. అమ్మ బాబోయ్, నిజంగా ఎలా ఉందో తెలుసా, ఈ రైడ్ అంతా ఒక యుగంలో ఉన్నట్టు ఉంది. అంత స్లోగా ఈ బండి చూసారా, ఇంక 20-30 తప్ప ఇంక అంతకన్నా వెళ్ళడానికి అయితే లేదు. ఇంక ఇదే స్పీడ్లో స్లోగా కంటిన్యూ చేసుకుని అయితే వచ్చేసాం. మధ్యలో చిన్న టీ బ్రేక్ తీసుకున్నాం అంతే. అందరికీ టీ కానీ కాఫీ కానీ తాగితే నిద్రపోద్ది, నాకేటో టీ కానీ కాఫీ కానీ తాగితే కనుక నిద్ర వచ్చేద్ది. ఇంకా అలాగే కొంచెంసేపు ఓపు పట్టుకొని జాగ్రత్తగా అయితే వచ్చేసాను నేను. మధ్యలో ఇంకా వ్లాగ్ చేద్దామని చెప్పేసి ఏమనిపించలేదు, ఎందుకంటే నా కష్టాలు దీని బాధలు తప్ప అంతకన్నా చెప్పుకోవడానికి అయితే ఏమీ లేవు. అందుకని చెప్పేసి వ్లాగ్ అన్నా చేయలేదు నేను. మనం ప్రస్తుతానికి అయితే కనుక కంబల్ చెరువు దగ్గర అయితే ఉన్నాం. ఇంకా షోరూమ్ దగ్గరికి అయితే కనుక మరి కొన్ని నిమిషాల్లో అయితే వెళ్ళిపోతున్నాం. అసలు ప్రాబ్లం ఏంటి అని చెప్పేసి నేను మెకానిక్కి ఫోన్ చేస్తే, క్లచ్ ప్లేట్లు అన్న తర్వాత పోతే 1000 కిలోమీటర్లకైనా పోతే 500 కిలోమీటర్లకైనా పోతాయి అని చెప్పేసి చాలా సిల్లీగా చెప్పారనమాట. అసలు అక్కడికి వెళ్ళి పొజిషన్ ఏంటి, అసలు ఎందుకు పోయినాయి అని చెప్పేసి మొత్తం క్లియర్గా అయితే కనుక్కున్నా అని చెప్పి ఫిక్స్ అయ్యా. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ రోడ్డు లంచ్ టైం ఇది, ఆ రోడ్డు మైనస్ అయిపోయింది. నాకైతే కనుక నిద్ర అయితే ఊపేస్తుండే, అసలు ఉండలేకపోతున్నాను నేను. అదొకటి మ్యాక్సిమం 2 అవర్సే కదా పడుకుండే, ఎక్కువసేపు కూడా పడుకోలేదు. రైడ్ చేశాను మొన్న నైట్ కూడా పడుకోలేదు. అదొకటి మైనస్ అయిపోయింది బాగానే. కళ్ళు అయితే కనుక ఎర్రగా అయిపోయి కూర్చున్నా. నాకు చాలాగా సిల్లీగా ఆన్సర్ ఇచ్చారని చెప్పేసి అన్నాను కదా జావా మెకానిక్. హాఫ్ క్లచ్ పట్టుకుంటే ఏ బండి అయినా కానీ పోతాయండి. మరి అడ్వెంచర్ వెహికల్స్ ఉన్నాయి దేనికి? మరి అడ్వెంచర్ అంటే మరి అడ్వెంచర్ చేయడానికే కదా. ఇప్పుడు రోడ్ వెహికల్స్ అన్నాగా కెఫీ వెహికల్స్ అన్నా కానీ నార్మల్ రోడ్ మీద అయితే కనుక వెళ్ళడానికి అయితే ఆప్షన్ ఉంటుంది కాబట్టి ఓకే, అవి ఎక్కితే క్లచ్ ప్లేట్లు పోయాయంటే ఒక అర్థం ఉంటుంది. అడ్వెంచర్ అని చెప్పేసి ఒక ఆఫ్ రోడింగ్ అన్నది వెహికల్ డిజైన్ చేసినప్పుడు దానికి తగ్గట్టు కూడా ఇంజన్ డిజైన్ చేయాలన్న విషయం మినిమం నాలెడ్జ్ కూడా లేదా ఎస్డీకి అని చెప్పేసి నాకైతే డౌట్ వచ్చింది. అసలు అక్కడికి వెళ్ళిన తర్వాత పొజిషన్ ఏంటి అన్నది మీకు చెప్తాను నేను. See you on next vlog.